విజయవాడ వరదలు బుడమేరు వాగు పాత్ర మరియు ప్రధాన కారణాలు. విజయవాడ వరదల్లో బుడమేరు వాగు పాత్ర. ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలకు బుడమేరు వాగు ఒక ప్రధాన కారణంగా నిలిచింది. మైలవరం కొండల్లో పుట్టే ఈ వాగు మొదట చిన్న చిన్న కాలువలుగా ప్రారంభమవుతుంది. తర్వాత వెలగలేరు వద్ద పెద్ద వాగుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువ రూపంలో ప్రవహిస్తూ చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. సుమారు 170 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ వాగు సాధారణంగా ఏటా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల నీటిని మోస్తుంది. కానీ ఈ సంవత్సరం ఒక్కసారిగా వాగులో నీటి ప్రవాహం ఎందుకు పెరిగిందనేది ఆశ్చర్యంగా మారింది. విజయవాడ వరదలకు ముఖ్య కారణాలు: 1. హెవీ రెయిన్ఫాల్, భారీ వర్షపాతం. ఈ ఏడాది భారీ వర్షాలు పడటంతో బుడమేరు వాగులో నీటి ప్రవాహం అదుపు తప్పి పొంగిపోయింది. 2. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అక్రమ నిర్మాణాలు. బుడమేరు వాగు ఒడ్డున అనుమతి లేకుండా చేసిన నిర్మాణాలు వరద నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల వరదలు ఎక్కువయ్యాయి. 3. బ్లాక్డ్ కెనాల్స్, కాలువలు మూసుకుపోవడం. బుడమేరు వాగుతో అనుసంధానమైన కాలువలను సక్రమంగా శుభ్రం చేయకపోవడం నీటి నిల్వకు కారణమైంది. 4. పూర్ వాటర్ మేనేజ్మెంట్, నీటి నిర్వహణ లోపాలు. విజయవాడలో నీటి నిర్వహణ వ్యవస్థ బలహీనంగా ఉండటం కూడా వరదలకి కారణమైంది. ఇంత భారీగా ప్రవాహం ఎందుకు పెరిగింది? అధిక వర్షపాతం, కాలువలు మూసుకుపోవడం, అక్రమ నిర్మాణాలు కలిసి బుడమేరు వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ముగింపు: విజయవాడ వరదలు ప్రకృతి కారణాలతో పాటు మానవ తప్పిదాల వల్ల కూడా వచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు నివారించడానికి ప్రభుత్వం, స్థానిక సంస్థలు మరియు ప్రజలు కలిసి కట్టుగా పనిచేయాలి. అక్రమ నిర్మాణాలు తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం, నీటి నిర్వహణ వ్యవస్థను మెరుగుపరచడం అవసరం. అదనపు సమాచారం: 1. ప్రభావితుల సంఖ్య. విజయవాడ వరదల వల్ల సుమారుగా 50,000 మంది ప్రజలు ప్రభావితులైనట్టు నివేదికలు ఉన్నాయి. 2. సహాయం. ప్రభుత్వం వరద బాధితులకు ఆహార సదుపాయాలు, వైద్య సహాయం మరియు తాత్కాలిక నివాసాలు అందిస్తోంది. 3. నష్టం. వరదల వల్ల 3 సార్లు ఎక్కువ నష్టం జరిగిందని అంచనా. ఇళ్ల నష్టం, రైతు భూములు మరియు లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద నష్టం జరిగింది. 4. భవిష్యత్తులో నివారణ చర్యలు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నీటి నిర్వహణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, అక్రమ నిర్మాణాలను కట్టడం, కాలువలను మరియు వాగులను శుభ్రం చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.